నాన్నా వచ్చి తినండి. అమ్మా నువ్వు కూడా కలిపి తినమ్మా. లేదు, ముందు మీరు తినండి నాన్న, నేను తర్వాత తింటాను. చెప్తే వినవు కదా. మీరు తినండి నాన్న. కొబ్బరి పచ్చడా? నాన్న ఏంటమ్మా? అక్కడ చూడండి నాన్న. ఆగరా. అయ్యగారు, నేను బయట ఊరు వాడినండి. ఈ ఊరికి వ్యాపారం చేయడానికి వచ్చానండి. నాకు మందు తాగే అలవాటు ఉంది. వైన్ షాప్లో కూర్చుని తాగానండి. అలాగే స్పృహ లేక పడిపోయానండి. నా బ్యాగు డబ్బులు అన్నీ పోయాయి. ఆకలేస్తుంది. హఠాత్తుగా ఇటువైపు వెళ్తున్నప్పుడు మీ ఇంటిని చూశాను. అయ్యో దన్నాలయ్యా. అయ్యా ఆకలేస్తుంది, తినాలి అంతే కదా. అంతే అయ్యా. వేరేం లేదు కదా. రా. ధన్యవాదాలు. అమ్మా సంధ్య, అమ్మా అతనికి కూడా ఇడ్లీ పెట్టు. తినండి. బాబు సిగ్గుపడకుండా అడిగి తినాం. ఇదిగో సాంబార్ పోయి. తిను బాబు. మీరు తినండి నాన్న. నాన్న మీరు తినండి నాన్న. నువ్వు తినొచ్చు కదా. నేను తింటాను నాన్న, మీరు తినండి. ఏమండి, మెల్లగా తినండి, మెల్లగా. ఇదిగోండి మంచినీళ్ళు తాగండి. నిదానంగా తినండి. నిదానంగా తినాలి. పాపం బాగా ఆకలేస్తుంది అనుకుంటా. అయ్యా చాలా ధన్యవాదాలయ్యా. పర్వాలేదు బాబు, నా కడుపు నిండిపోయింది. మీరు 100 ఏళ్ళు బతుకుండాలయ్యా. అయితే నేను వస్తానయ్యా. బాబు ఈ రాత్రులు ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్తానయ్యా. ఈ ఊర్లో ఇకపైన బస్సు లేదు. ఇక్కడే ఉండి నువ్వు నిద్రపోయి తెల్లవారుజానే నువ్వు బయలుదేరు. నీకు బస్సుకు డబ్బులు నేను ఇస్తానులే, సరేనా? సంధ్య వెళ్ళి సాప తీసురా. సరే. చాలా ధన్యవాదాలయ్యా. ఏంటయ్యా దేనికి పడితే దానికి దానం పెట్టుకుంటూ, ముందు చేయించు. నువ్వు అలా పడుకో. పడుకోవయ్యా. అయ్యా మీరు కూడా పడుకోండి. నేను పడుకుంటా, నువ్వు పడుకోవయ్యా. ముందు పడుకో. సంధ్య నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. పడుకోవయ్యా. నేను పడుకుంటాలే, నువ్వు పడుకో. దేవుడా అందరినీ కాపాడు.
గిన్ని చూసి బిచ్చమయ్యాలి. ఎందుకు ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పారు? నా మొహం చూస్తే కనిపించట్లేదా నీకు? వెళ్ళరానా? పిచ్చి నా కొడక, ఎందుకురా నువ్వు భయపడి నన్ను భయపెడుతున్నావు? ఏమైందిరా నీకు? సరే, వెళ్ళిన కార్యం సక్సెసా? సంధ్య ఇంటికి వెళ్ళి దానికి తెలియకుండా ఏం ఆధారం తీసుకొచ్చావు? అన్నా, నేను ఎవరన్నా? నీ మనిషినన్నా. వెళ్ళిన పని పూర్తి చేయకుండా వస్తానా? సక్సెస్ తోనే వచ్చాను. గొప్పలన్నీ చెప్పకో. ఏం తీసుకొచ్చావు? అన్నా, మీ గొప్పతనమని చెప్పానన్నా. సర్లే గాని సంధ్య ఇంట్లోంచి ఏం తీసుకొచ్చావు? ఆ అమ్మాయి దగ్గర నుంచి చైన్ తీసే లోపల నేను చాలా కష్టపడ్డానన్నా. సూపర్ రా, ఇప్పుడే నువ్వు నా శిష్యుడు అని ప్రూవ్ చేసావురా. మది అది సర్లే గాని ఈ చైన్ ఆ సంధ్యాదని పోలీసులకి ఎలా చెప్పడం? వాళ్ళు ఎలా నమ్ముతారా? అన్నా, మీరు ఇలా అడుగుతారనే ఆ డాలర్ని తీసి చూశాను. అందులో 2 అమ్మాయిల ఫోటోలు ఉన్నాయన్నా. ఏమంటున్నావురా? అవునన్నా, మీరే తీసి చూడండి అన్నా. సూపర్ రా, అదరగొట్టావు. సూపర్ రా. రేయ్, నీ తల చూపించు. చూపించరా. అన్నా, నేను వెళ్ళొస్తా అన్నా. బయలుదేరు. ఆ తర్వాత ఏంటన్నా? ఎవరితోనూ దీని గురించి చెప్పకూడదు. నేను దీని గురించి ఎవరు చెప్తా అన్నా? ఎవరి దగ్గర ఊపిరి వదలనన్నా. నువ్వు ఆ విధంగా చెప్పి చూడు. చెప్పావనుకో, నీ ఊపిరి నీ దగ్గర అస్సలు ఉండదు. అన్నా, నేను గురుద్రోహిని కాదన్నా, గురు శిష్యుడినన్నా. వస్తానా? నీ మెడలో ఉన్న ఈ చైనే నీ చేతికి ఇనప సంకెళ్లను తీసుకురాబోతుంది. నాన్న, 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 నాన్న. అమ్మా, ఏమైందమ్మా? ఏంటమ్మా, ఇక్కడ పడుకున్నాడు ఏమయ్యాడు? నాన్న, నా మెళ్ళో ఉన్న గొలుసు కనపడటం లేదు. ఏమంటున్నావమ్మా? అతను కనిపించట్లేదు, నా గొలుసు కనిపించట్లేదు. అమ్మా, వేరేమైనా దొంగతనం చేశాడో చూడమ్మా. రండి నాన్న. పద. నమస్కారం డాక్టర్. రండి సార్. అవును, ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పారు? నీకు ఒంట్లో బాగోలేకపోతే మీరే హాస్పిటల్కి వచ్చి నన్ను కలవాలి కదా, ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మీరేంటి మనిషిని సరిచేసే డాక్టరా? మనిషిని సరిగ్గా ముక్కలు చేసే డాక్టర్, పోస్ట్ మార్టం డాక్టర్ కదా. నా గురించి మీకు పూర్తిగా తెలుసు అన్నమాట. మరైతే ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? నీకు జాక్పాట్ కొట్టిద్దామని. మీరు ఏమంటున్నారు? ఏమీ అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్తాను, విను. చెప్పండి.
ఇదే చెయ్యాలి. మీరు చెప్పిన కథంతా ఓకే. ఇప్పుడు నేను మీకేం చెయ్యాలి? డాక్టర్, ఈ డాలర్ ఉన్న చైన్ని చచ్చిపోయిన మణి మెడలోంచి తీసినట్టుగా పోలీస్ ఇన్స్పెక్టర్కి ఇవ్వాలి నువ్వు. ఇది ఎలా నీకు దొరికింది అని అడిగితే నేనే మణిని పోస్ట్మార్టం చేశాను, అలా చేసినప్పుడు డెడ్ బాడీ మీద క్లాత్ రిమూవ్ చేసేటప్పుడు ఇది దొరికింది నాకు అని చెప్పాలి. అలా చెప్పడం వల్ల నాకేంటి లాభం? మీరు 1 సంవత్సరం డెడ్ బాడీని ముక్కలు చేసి సంపాదించే సంపాదనని మీరు దీన్ని ఇన్స్పెక్టర్కి ఇచ్చి నేను చెప్పినట్టు చెప్తే నెక్స్ట్ క్షణమే నీ బ్యాగులో డబ్బుంటుంది. చేయనివ్వండి. నా 1 ఇయర్ జీతాన్ని వెంటనే రెడీ చేసి పెట్టండి. వస్తాను. డబ్బుకి పడనివాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? ఇక పుట్టబోయేది లేదు. సార్, ఇది మీ చేతికి ఎలా వచ్చింది? మణికి పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు దొరికింది. అలాగా? సార్, నేను అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి. ఇది నిజంగానే మణి మెడలోంచి తీశారా? మీరు మౌనంగా ఉండడం చూస్తుంటే మీరు చెప్పేది నిజమే అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. మీరు వెళ్ళొచ్చు. వస్తాను సార్. ఈ ఎవిడెన్స్ని తీసుకుందామా వద్దా? అయోమయంగా ఉందే. ఐఎమ్ సారీ సతీష్. నువ్వు నాకు ఫ్రెండ్వే. ఏదేమైనా నువ్వు ఆ అమ్మాయిని 1 సైడ్ లవ్ చేసినా, లేదంటే మీరిద్దరూ లవ్ చేసుకున్నా, ప్రేమ అనేది ఎప్పటికీ ప్రేమే అవుతుంది కదా. ఇంకా చెప్పాలంటే మనం ఎంతో ఇష్టపడే వాళ్లకు ఏదైనా సమస్య వచ్చింది అంటే, అది కూడా తాను ప్రేమించే అమ్మాయికి ఏదైనా జరిగితే దుఃఖం, వేదన ఎక్కువగా ఉంటుంది. మిత్రమా అశోక్, సంధ్యని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ ఇప్పుడు తన్ని నేనే హంతకురాలుగా చేయబోతున్నాను. నాకు వేరే మార్గం లేదు. నన్ను క్షమించు. రే, నిజం చెప్పరా? హలో, చెప్పండి సార్. మేడం, ఆ మణి హత్య కేసును ఇప్పుడు మీరే కదా హ్యాండిల్ చేస్తున్నారు? అవును సార్. ఆ కేసుకు సంబంధించి మీకు నా అభినందనలు మేడం. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. అవును, మణి కేసు ఇంతకు ముందు మీరే కదా డీల్ చేసింది? ఎస్ మేడం. మేడం, మణి హత్య కేసులో హంతకుడికి సంబంధించి మీకు కావలసిన ఆధారం ప్రస్తుతం నా దగ్గరుంది. అది నేను మీకు అప్పగిస్తాను. వెరీ గుడ్, తీసుకొచ్చి ఇవ్వండి. ఈ కేసు మనం ఖచ్చితంగా గెలుస్తాం. సరే, నేనే వస్తాను. ఓకే సార్. రే, నిజం చెప్పరా? చెప్పరా? చెప్పమంటున్నానా? చెప్పు. సంధ్య, సంధ్య, సంధ్య. పోలీసులు ఎందుకు మన ఇంటికి వచ్చారు? విషయం ఏమై ఉంటుంది? ఒకవేళ దివ్య కేసు విషయంగా వచ్చుంటారో. నమస్కారం అమ్మా. విషయం ఏంటమ్మా? సంధ్య అనేది ఎవరు? నా కూతురే. సంధ్య ఎక్కడ? పిలవండి. తను నాకు షుగర్ మాత్రలు తీసుకురావడానికి మెడికల్ షాప్ దాకా వెళ్ళింది. ఇప్పుడు వచ్చేస్తుంది. త్వరగా ఫోన్ చేసి రమ్మనండి. ఎందుకు ఇన్స్పెక్టర్? పిలవమంటుంటే నన్నే ప్రశ్నిస్తావెందుకు? త్వరగా ఫోన్ చేయి. ఏంటి చెప్పేది వినపడలేదా? లేదా ముసలోడు అని చెవుడొచ్చిందా?
ఫోన్ చేయవయ్యా. నువ్వెవరమ్మా? తనే నా పెద్ద కూతురు సంధ్య. ఓ, నువ్వే సంధ్యానా? సరే, నీ చెల్లెలు చంపిన మణిని నువ్వెందుకు చంపావు? నేను చంపలేదు. వాణ్ణి ఆఖరిసారిగా ఎక్కడ చూసావు? మ్యామ్, అతనెవరో కూడా నాకు తెలీదు. అతను ఇంతకు ముందు నేను చూడలేదు. అంటే ఈ చైన్ ఎలా వచ్చింది? ఈ చైన్ ఎవరిది? నా చైనే మేడం. మణి తెలీదు అంటున్నావు, వాణ్ణి అసలు చూడలేదు అంటున్నావు. మరైతే నీ చైను చనిపోయిన మణి మెడకి ఎలా వెళ్ళింది? మేడం, ఈ చైన్ని ఒక దొంగ ఒకడు మంచివాళ్ల నటించి మా ఇద్దరికి మత్తుమందు కొట్టి దొంగతనం చేసుకెళ్ళాడు మేడం. అప్పుడు చైన్ దొంగిలించారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? లేదు మేడం. తండ్రి కూతురు బాగా నటిస్తున్నారు. రే ముసిలోడా, ఇంకా ఎన్టీఆర్ చావలేదు, మీ రూపంలో బతికే ఉన్నాడు. సూపర్ గా నటిస్తున్నావు. మేడం, మీకేం కావాలి? నువ్వే కావాలి. నీ చెల్లెల్ని చంపిన మణిని నువ్వు చంపేశావు. నేను అరెస్ట్ చేయబోతున్నాను. లేదు మేడం, లేదు మేడం, నా కూతురు అలాగంతా చేయదు మేడం. లేదు, చేయదు. తను ఒక చీమకు కూడా ద్రోహం చేయదు మేడం. మేడం, నమ్మండి మేడం. నేనే మణిని హత్య చేశానన్నందుకు మీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఆధారమా? ఈ చైనే ఆధారం. ఇది చాలదా? వెళదామా మామగారింటికి? ఓ, నీకింక పెళ్లి కాలేదా? కానిస్టేబుల్, దీన్ని లాక్కురండి. ఇక నా విచారణ వేరేలా ఉండబోతుంది. మేడం, మేడం, లాక్కురండి. మేడం, వద్దు మేడం. మేడం, ఏయ్, మేడం, వద్దు. మేడం, నా మాట వినండి. మేడం, వద్దు మేడం. అరే, నాన్న, నాన్న, నువ్వు వదలు. నాన్న, వదలండి. వదలండి. వదలండి మేడం. నాన్న. అమ్మా సంధ్య, మేడం, మా అమ్మాయిని వదిలేండి మేడం.